వెల్కమ్ టు తేజశ్రీ న్యూస్. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం ఇటీవల దారుణ హత్యకు గురైన వీకోట మండల ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని పలమనేరు మాజీ శాసనసభ్యులు వెంకటేగౌడ్ నేడు పరామర్శించి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమాజానికి సమాచారాన్ని అందించే బాధ్యతాయుతమైన వృత్తిలో ఉన్న వ్యక్తిపై ఇలాంటి దారుణ ఘటన చోటు చేసుకోవడం అత్యంత విషాదకరమని ఆయన అన్నారు. ప్రశాంతంగా ఉండే వీకోట మండలంలో శాంతి భద్రతలకు భంగం కలిగించేలా ఇలాంటి ఘటన జరగడం తీవ్ర ఆందోళన కలిగించిందని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి ధైర్యం చెబుతూ నిందితులను వెంటనే పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. ఇప్పటికే సంఘటన జరిగి వారం రోజులు గడిచినా పురోగతి లేకపోవడం రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితిపై ప్రశ్నలు తలెత్తుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబంలో ఉన్న 2 చిన్నారుల ఉన్నత విద్యకు అయ్యే పూర్తి ఖర్చును ప్రభుత్వం భరించాలని, అలాగే కుటుంబానికి 50 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. మృతుడి సతీమణికి ప్రభుత్వం తరపున తగిన ఉద్యోగం కల్పించాలని పలమనేరు మాజీ శాసనసభ్యులు వెంకటేగౌడ్ కోరారు. కాబట్టి అప్పుడు రాలేదు. నాకు పెట్టారు మధ్యాహ్నం పైకి ఇంటి కూడా పొద్దున్న చూసుకొని నిన్న వస్తానే ఎడ్యుకేషన్ అంతా గవర్నమెంట్ చేసి గవర్నమెంట్ వాళ్ళు ఏముండేదండి, మీరు వారం 10 రోజులు చేస్తేనే మనకి చేసినట్టు. ఫస్ట్ రోజు ఉండే ఇంటెన్సిటీ 2వ రోజు ఉండదు, 2వ రోజు లేదు, 3వ రోజు ఉండదు, 3వ రోజు ఉండేది వారం ఉండదు. ఇప్పుడు మనం అడుగుతా ఉండేది న్యాయంగా అడుగుతాం. ఎమ్మెల్యే గారు కూడా మన ఎక్స్ఎమ్మెల్యే గారు కూడా ఆ రోజు చెప్పింది ఫస్ట్ వాళ్ళ పిల్లలకి చేసేదాన్ని అడగండి. రెండోది ఎక్స్పీరియన్స్ మన చేతిలో ఏం లేదు కదా, పోయిన మంచి మనం చూసుకోవాలి. జరిగింది ఎవరు కూడా జరిగినటువంటి సంఘటన ఊహించడం కూడా అయ్యేది కాదు. భయంకరమైనటువంటి సంఘటన రావడం వల్ల ఖచ్చితంగా శిక్షించే దాంతో పాటు మీ ఫ్యామిలీకి ఇబ్బంది పడకుండా ఆ ఎనిమిది ఏమేమి మీకు రోడ్లు లేకుండా తీసుకునేవారు ఆ రోడ్డుని పూర్తి ప్రభుత్వం తప్ప వేరే ఏం లేదు కదా. మనం దీంట్లో రాజకీయ గోల్ ఏం చెప్పలేదు. మనం ప్రభుత్వం కుటుంబాన్ని కాపాడమని పెట్టాము. ఈరోజు జగన్ నుండి ఏమైతే కల్పించాలని చెప్పినాము. సినిమాలాగా అనుకుంటున్నారు కొంతమంది, ఆడుకుంటున్నారు మాతో. ఇక్కడ అందరితో పాటు రావటము, అన్నీ వినటము, చూడటము, మళ్ళీ నీట్గా ఎక్కడికి వెళ్ళాలని అక్కడికి వెళ్ళిపోతున్నాయి మాకు. కనీసం ఈ స్థితిలో కూడా వాళ్ళకి జాలిపడుతుంది. వాడు 35 మంది మా కుటుంబ సభ్యులు అయితే వాడు ఒక్కడే. ఇప్పుడు మేము ఇంతమంది చేసే పని వాడు ఒక్కడే చేసుకుంటాం. హెల్త్ బాగాలేకపోయినా ఆయన హాస్పిటల్ రెడీగా ఉంటుంది. హాస్పిటల్, స్కూలు నాకు మనం ఇక్కడ పుట్టి పెరిగినాము. అసలు చరిత్ర ఇప్పుడు సన్నాకున్నా ఏదో అరుచుకోవడాలు, కొట్టుకోవడాలు, మర్డర్లు, ద్వేషాలు పోతుందని ఇప్పుడు దీనికన్నా కరెక్ట్ అయిన శిక్ష పడితే నెక్స్ట్ రిపీట్ కాకపోతే దీనికి మంచి యాక్షన్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు అందరికీ అదే బాధ. ఏమంటే దీన్ని అంత కఠినంగా తీసుకుంటే కన్నా రేపు నెక్స్ట్ రిపీట్ కాకుండా ఉంటుంది. జనాలకు కూడా ఒక భయం ఉంటుంది. అది తీసుకోవాలి ఫస్ట్ గవర్నమెంట్ మెయిన్గా. ఇంకా గవర్నమెంట్ అది తీసుకుంటే చాలా బాగుంటుంది. వాళ్ళైతే రిక్వెస్ట్ చేస్తున్నారు, పెద్దోళ్ళు అంత గొప్పవాళ్ళు మనం అడిగిన తర్వాత నేను కూడా వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా, వచ్చి మాట్లాడుతున్నాను అని చెప్తాను. వాళ్ళ సమస్యగా వస్తున్నారు ప్రతిరోజు. ఏవి ఫస్ట్ ఏవన్నీ వచ్చినాయి. ఫస్ట్ రోజు నుంచి కూడా వాళ్ళు ప్రతిరోజు అప్డేట్ ఇస్తున్నారు. అప్డేట్ అయితే మేము ఎవరికి షేర్ చేస్తున్నాం.
నన్నైతే మా తర్వాత సెకండ్ ప్లేస్లో ఉండేది ఏబిఎన్. అది కాదు, ఒకరు చూసి ఇంకోరు వస్తారంటే కానీ ఏమనుకోండి సాయం చేసేవాళ్ళు ఒకరు చూసి ఇంకోరు వస్తారు. మీరు వేరే అన్నారు సార్. కానీ వాళ్ళ ఇప్పుడు తప్పుగా ఇంకోటి కాదు, ఇప్పుడు మేము పిల్లలు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు అయితే మేము చెప్పి మనం చేస్తాం. ఇది మీరు వాళ్ళ మీద డిపాజిట్ చేసి ఇచ్చేయమంటే పొద్దున్నే డిపాజిట్ చేసి చేస్తారు. లేదు మాకు డబ్బులు అవసరం ఉందంటే మీరు పొద్దున్నే బ్యాంకులో డబ్బులు ఇస్తారు. మేము అనుకునేది ఏమంటే ఆ పిల్లలకి కొంచెం కానీ అనుకున్నాము. మా ఎమ్మెల్యే గారు కూడా చెప్పేది ఏమంటే ఆ పిల్లలకి ఏమైనా చేయాలనేది మీరు మాకు తెలిసి దాన్ని డిపాజిట్ చేసేయమంటే రేపు డిపాజిట్ బాండ్ చేసి చేస్తారు. లేదు మీరు పొద్దున్నే డబ్బులు డ్రా చేసుకుంటాం, మాకు డబ్బులతోనే అవసరం ఉంటుంది, డబ్బులు డ్రా చేసుకుంటాం. కానీ మేము ఏదో ఒక రకంగా ఆ పిల్లలకి సాయపడాలని చెప్పి ఏం లేదు. విలేకరైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మరణం చాలా దురదృష్టకరం. అది కూడా వీకోట మండలంలో ఎప్పుడు జరగనటువంటి ఆనవాయితీగా జరగడం చాలా దురదృష్టకరం. ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు ఆయన ఆత్మ శాంతించాలంటే కఠినంగా ఎవరైతే దీనికి పాల్పడ్డారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి అని మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఆయన లేని లోటు ఆ కుటుంబంలో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే వారమైంది. గతంలోనే నేను ఎన్నోసార్లు చెప్పడం జరిగింది, ఈ ఆంధ్ర రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది గాడి తప్పిందని గతంలో కూడా నేను చెప్పడం జరిగింది. దానికి ఇది కూడా ఒక నిదర్శనం. ఎందుకంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పించి అని ఎందుకు మనం గట్టిగా చెప్తున్నామంటే, ఇప్పటికీ ఈ సంఘటన జరిగి వారమైనా దీంట్లో ఇప్పటికీ ఏమీ చేసింది లేదు ప్రభుత్వం. అదేవిధంగా కనీసం ఆ కుటుంబాన్ని, ఆ కుటుంబంలో ఆయనకి 2 బిడ్డలు ఉన్నారు. వాళ్ళు కూడా మంచి టాపర్స్ ఎడ్యుకేషన్లో. వాళ్లకు పూర్తి స్థాయి చదువులకు ఏదైతే చదువులకు సంబంధించినటువంటి నిధులు ఏదైతే అవసరం ఉంటాయో వాటిని పూర్తి స్థాయిలో ప్రభుత్వం భరించాలని మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఆంధ్రజ్యోతి సంస్థకు మేము డిమాండ్ చేస్తున్నాం. ఆయన మీ సంస్థకు ఎనలేని సేవలు చేశాడు. ఖచ్చితంగా మీరైనా సరే, ప్రభుత్వమైనా సరే, లేదా ప్రభుత్వమైనా ఆ సంస్థ దగ్గర కనీసం ఒక 50 లక్షల రూపాయలు ఈరోజు జరిగినటువంటి సంఘటనలో మనిషిని తీసుకొని రాలేం. కనీసం ఆ కుటుంబానికి కావలసినటువంటి ఏదైతే ఆ మనిషి ఉంటే ఆ కుటుంబానికి గల సౌకర్యాలు అయితే ఏవైతే తీసుకునేవాడో ఈరోజు మనిషి లేడు. కాబట్టి 50 లక్షల రూపాయలు కనీసం ఏబిఎన్ సంస్థ ద్వారా ఆ కుటుంబానికి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వం నుంచి మేము కోరుకుంటున్నాం, అతని భార్య గారికి, సోదరిమ్మనికి ప్రభుత్వం తరపున ఏదో ఒక ఉద్యోగం, ఎందుకంటే భర్తని కోల్పోయి ఇంట్లో ఆ మనోవేదన ఎలా ఉంటుందో మనందరికీ కూడా గ్రామాల్లో తెలుసు. కాబట్టి ఆమెకు ఏదో ఒక దారి చూపించాలంటే ప్రభుత్వమే చూపించాలి. కాబట్టి ప్రభుత్వం బాధ్యత తీసుకొని అయినంత తొందరలో వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగం ఒకటి కల్పించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం.
ఈ కుటుంబానికి న్యాయం చేయకపోతే మేము ప్రభుత్వాన్ని ఒక రకంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ని ఉద్యమాల దాకా తీసుకెళ్లకుండా మా డిమాండ్ను నెరవేర్చి ఆ కుటుంబం పడుతున్నటువంటి క్షోభని మనిషినైతే తీసుకొని రాలేం, కనీసం ఆ క్షోభనైనా మరిచే విధంగా ప్రభుత్వం ఏదైతే మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నామో వాటినన్నింటినీ కూడా ఆ కుటుంబానికి అండగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. లేకపోతే ఇంకా ముందుకు మేమందరం కలిసి ఉద్యమం కూడా చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ కుటుంబానికి న్యాయం చేసేంత వరకు మేమందరం కూడా పోరాడతామని కూడా తెలియజేస్తా ఉన్నాం.